ప్రకటన గ్రంథం, ద బుక్ ఆఫ్ రెవల్యూషన్, దేవుని వాక్యంలో నుంచి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ఉపదేశ క్రమాన్ని బట్టి నేను ఎంతో స్తుతిస్తున్నాను దేవుణ్ణి. 5వ అధ్యాయం 7-8 వాక్యం చదువుదాం. ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడైయుండు వాణ్ణి కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులు వేణెలను ధూపద్రవ్యములో నిండిన సువర్ణ పాత్రలు పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలిపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి బిగ్గరగా. నా వైపు చూస్తూ దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, సర్వశక్తి గల దేవుడు తెలియజేస్తున్న మాట ఏమిటంటే పరిశుద్ధుల ప్రార్థనలు ఉన్నాయంట. చెప్పండి, ఏమున్నాయి? పరిశుద్ధుల ప్రార్థనలు అనందరూ మాట బిగ్గరగా అందరు చెప్పండి ఆ మాట. ఎవరు పరిశుద్ధులు? ఎవరు దేవుని బిడ్డలు? ఎవరు సర్వాధికారి అని బిడ్డలు? ఎవరు యేసు రక్తంతో కడగబడిన వారు? ఎవరు క్రీస్తునందు రక్షించబడినటువంటి వారు? వారంతా పరిశుద్ధులని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. ఎవరు పరిశుద్ధులు? యేసు క్రీస్తు రక్తములో కడగబడిన వాళ్ళు. ఆమేన్. తమ జీవితం అంతటినీ కూడా పరిశుద్ధంగా కాపాడుకుంటూ ఎక్కడ ఏ లోపం లేకుండా క్రీస్తునందు స్థిరపరచబడి ప్రతిరోజు విజ్ఞాపన చేస్తూ రాకడ కొరకు కనిపెట్టేటువంటి వారు. ఆమేన్. అయితే ఇక్కడ ఏమంటాడు? పరిశుద్ధుల ప్రార్థనలు అంటే ఎవరి పరిశుద్ధులు అంటే క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళు ఇప్పుడు కొత్త నిబంధనలో ఉన్నారు. మరి పాత నిబంధనలో ఉన్న వాళ్ళు ఛాయలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కూడా పరిశుద్ధులే. మునుపు ఉన్నటువంటి పాత నిబంధన కాలంలో ఉన్న భక్తులందరూ కూడా మనకంటే శ్రేష్ఠులే. అయితే మనము మరి శ్రేష్టమైన యేసు రక్తం చేత కడగబడ్డాము గనుక వాళ్ళ సంపూర్ణత మనకంటే ముందుగా బహుమానం పొందాల్సిన వారిని దేవుడు ఆపి మనం కూడా సంపూర్ణమైనప్పుడు అందరికీ కలిపి ఒకే బహుమానాన్ని పరలోకంలో ఇవ్వాలనుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇక్కడ ఈ వాక్య భాగములు ఎవరి పరిశుద్ధులు, వాళ్ళు చేసిన ప్రార్థనలు ఏంటి చూడండి. ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన చేసిన తర్వాత నువ్వు మర్చిపోతావేమో కానీ గాడ్ విల్ నెవర్ ఫర్గెట్. దేవుడు ఎప్పుడు మర్చిపోడు ఆ ప్రార్థన. దేవుని స్తోత్రం. దేవుడు ఎప్పుడు ప్రార్థన మర్చిపోయేవాడు కాదు. హల్లెలూయా. ఒకళ్ళు కన్నీటితో చేసిన, వేదనతో చేసిన, దుఃఖముతో చేసిన, బాధలో చేసిన, వైరాగ్యంతో చేసిన ఆ ప్రార్థనకి శక్తి ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. సో ఇక్కడ మనుషులు పరిశుద్ధులుగా ఉంటూ వారు తమ సాక్ష్యాన్ని కాపాడుకుంటూ వాళ్ళు కన్నీటిలో, బాధలో, దుఃఖములో చేసిన ప్రార్థన యొక్క విజ్ఞాపనలన్నీ కూడా పరలోకములో 24 పెద్దలుంటే ఆ 24 పెద్దల చేతిలో సువర్ణ పాత్రలుంటే, అంటే బంగారు పాత్రలుంటే ఆ పాత్రలో పరిశుద్ధుల ప్రార్థనలు ఉన్నాయి. దేవుని స్తోత్రం. అంటే ప్రార్థన దాచబడుతుంది దేవుని సన్నిధిలో, చేస్తున్న విజ్ఞాపన దేవుని సన్నిధిలో దాచబడుతుంది కనుక ఆ ప్రార్థన ఎప్పటికీ లయమైపోయేది కాదు. నువ్వు చేసిన ప్రార్థనకి చావు లేదు. నీ ప్రార్థనే ప్రార్థన చేస్తూనే ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. నేను చెప్పిన మాట మీకు అర్థమైందా ప్రియులారా? ప్రార్థనే ప్రార్థన చేస్తుంది. హల్లెలూయా. ప్రార్థనే ప్రార్థన చేయటం ఏంటి సార్? మనం ప్రార్థన చేయమని చాలా చోట్ల చెప్తే మేము విన్నాం. నేను కూడా ఆ మాట చెప్పిన ప్రార్థన మనం చేయాలి. అవును, మళ్ళీ ప్రార్థనే ప్రార్థన అంటే చేస్తుంది. ప్రార్థనకి చావు లేదు. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసావు నీ తరంలో వాళ్ళకి, నువ్వు ప్రార్థన చేసావు నీ పిల్లల కోసం, నువ్వు ప్రార్థన చేసావు మంచి సమర్పణతో, ఎన్నో దినాలు సంవత్సరాలుగా నువ్వు వేడుకున్నావు దేవుణ్ణి. ఆ తర్వాత ప్రియులారా నీ తరం తర్వాత నువ్వు పరలోకానికి వెళ్ళిన తర్వాత నువ్వు చేసినటువంటి ప్రార్థన పరలోకంలో ఉంది కనుక, ఆ ప్రార్థనకి శక్తి ఉంది కనుక, ఆ ప్రార్థన అది సువర్ణ పాత్రలో ఉంది కనుక ఆ పాత్రలో ఉన్న ప్రార్థనలు దేవునికి మొరపెడుతూనే ఉంటాయి. హల్లెలూయా. తరం అయిపోయిన తర్వాత, మన తరం అయిపోయిన తర్వాత తరం వారి మీదకి అది దీవెన వర్షమై కురుస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి. అది దీవెన వర్షమై కురుస్తుంది. హల్లెలూయా. అంటే ఇప్పుడు నువ్వు విత్తవలసింది ప్రార్థన. ఆమేన్. నువ్వు విత్తవలసింది ఏంటి? ప్రార్థన. నువ్వు ఎంత ప్రార్థన చేస్తే నీ తరముల వాళ్ళ మీదకి దీవెన వర్షమో నీ ప్రార్థన బట్టి వస్తుంది. హల్లెలూయా. అంటే నీవు ప్రార్థన చేసే వ్యక్తివైతే ఆ ప్రార్థన కూడా సువర్ణ పాత్రలో దాచబడినట్లయితే ఖచ్చితంగా నీకు ప్రతిఫలము దేవుని యొద్ద నుంచి వస్తుంది. హల్లెలూయా.
ప్రార్థనలు పరిశుద్ధులు ఎన్నో చేశారు. ఎగ్జాంపుల్గా మనం ఒక్కసారి చూద్దాం. ద బుక్ ఆఫ్ జెనసిస్, ఆదికాండం. అబ్రహాం గారు చేసిన ప్రార్థన చదువుదాం. ఎలాంటి ప్రార్థన చేయాలి అందరూ చెప్పండి. పరిశుద్ధుల ప్రార్థనలు అనండి, చెప్పాలి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుంచి ఆదికాండ గ్రంథము ఇక్కడ లోతు నిమిత్తమై అబ్రహాము దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తాడు. ఆ విజ్ఞాపన గురించి మనం ఒకసారి చదువుదాం. ఎవరైనా తీస్తే చూడండి. ఓకే, 18వ అధ్యాయం. అబ్రహాము చేస్తున్న విజ్ఞాపన దేవునితో, అబ్రహాము దేవునితో చేస్తున్న విజ్ఞాపన 18:24 నుంచి ఆ పట్టణంలో ఒకవేళ 23 నుంచి. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టుల్లో కూడా నీతిమంతులు నాశనం చేయుదువా? ఆగండి. అబ్రహాము చేస్తున్న విజ్ఞాపన చూడండి ఎలా ఉందో. దుష్టులతో కూడా నీతిమంతుల్ని నాశనం చేస్తావా? అది ప్రార్థనల అంశం. మనం అలా ప్రార్థన చేయగలమా? ప్రభువా, దుష్టులతో కూడా నువ్వు నీతిమంతులు నాశనం చేస్తావా అని అడగగలమా ప్రార్థనలో? అబ్రహాం ప్రార్థన విజ్ఞాపన చూడండి, ఆ అంశం చూడండి ఎలా ఉందో. దుష్టులు ఉన్నారు, సుధమోలు కాదంటలేదు, కానీ వాళ్ళతో పాటు 10 మంది నీతిమంతులు ఉన్నారనుకో, వాళ్ళతో పాటు ఈ నీతిమంతులు కూడా నాశనం చేస్తావా నీవు? నీకు దూరం అగునుగాక. విజ్ఞాపన చూడండి ఎంత వెరైటీగా, ఎంత అద్భుతంగా చేస్తున్నాడో అబ్రహాం గారు. అది ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉన్న ఎడల, దానిలోనున్న 50 మంది నీతిమంతుల నిమిత్తం ఆ స్థలమును నాశనం చేయక కాయవా, కాపాడవా? 50 మంది నీతిమంతులుంటే నిస్సందేహంగా కాపాడుతున్నాడు. అయితే 25 చదవండి. ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరం అవును గాక. అసలు యేసు ప్రభు ఆ మాట అన్నాడా? కానీ అబ్రహాం గారు ముందే చెప్తున్నాడు ఏమని? దుష్టులతో పాటు నీతిమంతులను చంపుట నీకు దూరమగును గాక. ఇది ప్రార్థనే, ఇదంతా ప్రార్థనే. పరిశుద్ధులు చేసినటువంటి ప్రార్థన ఒక విధానాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. దుష్టులతో కూడా నీతిమంతులు నాశనం చేస్తావా నాయన, నీకు దూరమగును గాక. వద్దు నాయన, నువ్వు అలా చేయవు. ఇది ప్రార్థన. మనం ఎంతో ఆసక్తితో దుష్టులు, శత్రువులు అందరూ కాపాడబడాలని, వాళ్ళు కూడా యేసు ప్రభువుని తెలుసుకోవాలని ప్రార్థన చేస్తాం కదా. కానీ అబ్రహాం గారు చేసిన ప్రార్థన ఎంత డిఫరెంట్గా ఉందో చూడండి. ఆయన ఏమంటాడు? దుష్టులతో పాటు నీతిమంతులు నశించుట నీకు దూరమగును గాక, నువ్వు అలా చేయకుందువు గాక. హల్లెలూయా. ఇది ప్రార్థన. అబ్రహాం గారు చేస్తున్నటువంటి ఈ ప్రార్థన ఎంత శక్తివంతమే ఆలోచింపజేసేదో తెలుసా? అంటే దేవునికి ఏం దూరం అవ్వాలి? దేవుడు అలా చేసేవాడు కాదు. నీకు అది దూరం అవ్వను గాక అనేది ఒక అంశంగా చేస్తున్నాడు. ఆయన ఒక విజ్ఞాపన, అదొక వెరైటీగా ఉంది అక్కడ ఆయన చేసే విజ్ఞాపన. నాకు అది కావాలి ప్రభా, ఇది కావాలి ప్రభా అని మనం అడిగేది వేరు. నీకు అది దూరం అగును గాక, దుష్టులతో పాటు నీతిమంతులు నశించుట నీకు దూరం అగును గాక అనే అంశంతో దేవుని సన్నిధిలో ఉండి ఆ ప్రార్థన చేస్తున్నాడు. ఆమేన్ చెప్పండి. చెప్పట్లేదు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఏమన్నాడు?
అది నీతి కాదు, ఆగండి. 31. అందుకు అతడు, ఇదిగో ప్రభుతో మాట్లాడ తెగించి తిని. ఆగండి. ఏమంటున్నాడు? దేవునితో ఇంకొకసారి అవకాశం ఈ ప్రభా, 10 మంది ఉంటే అడగటం కోసం. ఆ పట్టణంలో సొదొమలో ఉన్న జనంలో ఎవరైనా 10 మంది నీతిమంతులు ఉంటే వాళ్ళ కోసం విజ్ఞాపన అసలు ఈ అబ్రహాం గారి ప్రార్థన ఏంటి? అసలు ఎవరి కోసం చేస్తున్నాడు? నిలబడి ఎవరి కోసం చేస్తున్నాడు? నీతిమంతుల కోసం. ఈయన ప్రార్థన నీతిమంతుడు రక్షించబడాలని. నీతిమంతుడే రక్షించబడు దుర్లభమైతే పాపి సంగతి ఏంది? లేదంటే మీరు ఆలోచించండి. ఇక్కడ అబ్రహాం గారు చేసినటువంటి ఈ ప్రార్థనలో తెగించి అనే మాట వాడాడు. అంటే ఏంటి? ఇంకొంచెం ముందుకు తెగించి అడుగుతున్నారు. తెగించి అంటే అర్థం ఏంటి తెలుసా? ఏదన్నా కానీ ఏమన్నా అనుకో, నువ్వు ఏమన్నా చేయి ప్రభు, 10 మంది ఉన్నా కాపాడతావా అంటే ప్రజలు నశించిపోవటం అబ్రహాంకి ఇష్టం లేదు. మంచివారు నశించిపోవటం అబ్రహాంకి ఇష్టం లేదు. నీతిమంతులు నశించిపోవటం అబ్రహాంకి ఇష్టం లేదు. హల్లెలూయా. అలాగే ప్రియులారా, పరిశుద్ధులు చేసినటువంటి ఈ ప్రార్థనలో, లేకపోతే అబ్రహాం గారు చేసినటువంటి ఈ ప్రార్థనలో ఆయన డిజైర్ ఏంటంటే, ఆయన కోరిక ఏంటంటే నీతిమంతులు రక్షించబడాలి. ఒకవేళ దుష్టులకి నువ్వు శిక్ష విధిస్తావు, కానీ మంచోడు రక్షించబడాలి అని అబ్రహాము దగ్గరకు వచ్చి వెళ్ళిపోయినా కానీ, దేవుడు వేరొక సొదొమ గొమొర్రా వైపు వెళ్ళిపోయినా కానీ, అబ్రహాం మాత్రం ఆయన వచ్చిన ప్లేస్లోనే ఇంకా నించొని ఆయన సన్నిధిలో ఉండి ఇక్కడే ఉండి ప్రార్థన చేస్తూనే ఉంటే, ఎక్కడికో సొదొమ వెళ్ళిపోయిన దేవుడు అక్కడి నుంచి సమాధానం ఇస్తున్నాడు అబ్రహాంతో. ఇప్పుడు ఇక్కడ అబ్రహాం ఉన్నాడు అనుకుందాం, ఇక్కడ దేవుడు అబ్రహాం కలిసాడు, మాట్లాడాడు, వెళ్ళిపోతున్నాడు సొదొమ గొమొర్రా వైపు. ఎక్కడికి వెళ్తున్నాడు అంటే సొదొమకి వెళ్తున్నాడు. వాళ్ళు పాపం చేశారు లేదా చూడటానికి వెళ్తున్నా అన్నాడు. చూస్తే పరిశీలించి అవునా కాదు ఇంకా కరెక్ట్గా తెలుసుకొని వాళ్ళ గురించి అంటే వివరంగా చూసి అప్పుడు వాళ్ళకి శిక్ష విధిస్తారని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఉన్నాడు అబ్రహాం, ఇక్కడే ఉన్నాడు. వాళ్ళు ఎక్కడో పన్నారం ఆర్చి దాటి వెళ్ళిపోయారు, లేదంటే ఒక వెంగనాయపాలెం వెళ్ళిపోయారు, లేదంటే ఇంకో దూరం వెళ్ళిపోయారు. అంత దూరం వెళ్ళిపోయారు అనుకుందాం, వేరొక ఊరు వెళ్ళిపోయారు. అక్కడి నుంచి ఇక్కడుండే అబ్రహాం మాట్లాడుతుంటే దేవుడు ఎక్కడికి నుంచో కూడా సమాధానం ఇస్తున్నాడు అబ్రహాంతో. ఇక్కడుండి అబ్రహాం ప్రార్థన చేస్తుంటే దేవుడు ఎక్కడో వెళ్ళిపోయి వేరే చోటకి వెళ్ళిపోయి కూడా దగ్గర సొదొమ గొమొర్రాకి వెళ్ళిపోతూ కూడా జవాబిస్తున్నాడు. అబ్రహమా, 10 మంది నీతిమంతులు ఉన్నా కానీ నేను ఆ పట్టణాన్ని కాపాడుతాను అన్నాడు. 10 మంది కూడా లేరు. వెళ్ళి చూశాడు, ఆ పట్టణంలో నీతిమంతులు అనబడినటువంటి వాళ్ళ 10 మంది కూడా దొరకలా. అగ్నిగంధకాలు కురిపించి ఆ సొదొమ గొమొర్రా పట్టణం మొత్తాన్ని బూడిద చేసేసాడు దేవుడు. పాపిష్టి జనం ఇష్టం వచ్చినట్టు పాపం చేస్తారు. అందుకని దేవుడు వాళ్ళందరినీ నాశనం చేశాడు. ఆ జనం చాలా భయంకరమైన. వాళ్ళందరినీ నాశనం చేసిన తర్వాత ప్రియులారా, దానికి ముందే లోతు కుటుంబాన్ని కాపాడాడు. ఇక్కడ ప్రకటించేది ఏంటంటే, అబ్రహాము దేని విషయమే డిజైర్ కలిగి ఉన్నాడంటే, నశించిపోతున్న ఆత్మలు, నీతిమంతులైనటువంటి వారు కూడా కాపాడబడాలి. ఆమె నీతిమంతులైన వారు రక్షించబడాలి. ఆయన విజ్ఞాపన అదే. దేవుని స్తోత్రం. ఆయన విజ్ఞాపన అదే. నీతిమంతులైన వాళ్ళు కూడా కాపాడబడాలి, మంచివారు రక్షించబడాలి, దుష్టులతో పాటు నీతిమంతులు నాశనం అవ్వకూడదని అబ్రహాము యొక్క ప్రార్థన. దేవుని స్తోత్రం. అదే అబ్రహామును గురించి దేవుడు ఏమని సాక్ష్యం ఇచ్చాడు? అబ్రహాము ఆయన భార్య అయిన శారా వీళ్ళు బయలుదేరి మరి గెరారు ప్రదేశానికి వెళ్ళారు. గెరార్ అనేది ఒక ఊరు, ఒక పట్టణం లేదా ఒక రాజ్యం. ఆ దేశానికి అధిపతిగా ఉన్నవాడు అబీమెలెకు రాజుగా ఉన్నాడు. ఆ దినముల్లో శారా బహు సౌందర్యవతి కంటే, అబ్రహాం ఏమో వృద్ధుడైపోయాడు, కానీ దేవుడు కనే శక్తిని ఇవ్వటం కానీ శారానికి ఒక అందమైన రూపం మరలా అప్పుడు రావటం జరిగింది. ఏది? ఉడికిపోయిన తర్వాత, గర్భం ఉడికిపోయిన తర్వాత, ముసలాం అయిపోయిన తర్వాత దేవుడు మరలా వాగ్దానం ఇచ్చాడు కనుక ఆమె తిరిగి మరలా శక్తి పొందుకుంది, ఒక యవనస్తురాలుగా ఫేస్లో మారింది. అంత అద్భుతంగా దేవుడు కార్యం అబ్రహాం పట్ల చేశాడు. దేవుడు కనుటకు శక్తిని పొందినప్పుడు కొంచెం అంటే బలం రావాలి కదా, అందుకని దేవుడు ఆమెలో ఒక అద్భుతమైన కార్యం చేశాడు. సరే, అయితే వీళ్ళు వేరే చోటకి వెళ్ళారు, గెరారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గెరారు దేశంలో దేవుడి భయం లేదు. చెప్పండి, ఎవరి భయం లేదు? చూడండి ప్రియులారా, దేవుని భయం లేని ప్రాంతాలు చాలా ఉన్నాయి. అబ్రహాం గారు దాని గురించి సాక్ష్యం ఇచ్చారు. తర్వాత అయితే ఆయనకు ఆ గెరారు దేశానికి వచ్చిన తర్వాత ఆయన భార్యను తీసుకుని వెళ్ళిపోతారు అబీమెలెకు. ఎలాగంటే ఆ నోట ఈ నోట తెలుస్తుంది, ఎవరో కొత్త వారు వచ్చారంట, మరి ఆ వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆయన భార్య అతనికి చెల్లెలంట,
చాలా సురపోతిగా ఉందని ఆ ఊర్లో అందరికీ తెలిసి రాజు దాకా వెళ్తే రాజు ఆమెను పిలిపిస్తాడు. పిలిపించి ఆమెను వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతో, లేకపోతే ఆమెను భార్యగా చేసుకోవాలనే ఒక ఒక ఉద్దేశంతో ఏం చేశాడంటే ఆమెను అక్కడే ఉంచుతాడు, తన కోటలో ఉంచుతాడు. ఇప్పుడు విషయం ఏంటంటే తన భార్యని తీసుకుని వెళ్ళిపోయిన సంగతి అబ్రహాం మాత్రమే భార్య అని, మిగతా వాళ్ళకి అందరికీ చెల్లెలని తెలుసు. చెల్లెలని తెలుసు. ఈయన చెల్లెలని అబద్ధం చెప్పాడు. సరే, ఆ ప్రదేశంలో దేవుని భయం లేదు కనుక ఇంత సౌందర్యవతి అయిన భార్యను బట్టి నన్ను చంపేస్తారు అనుకొని అబద్ధం చెప్పాడు. అక్కడ నిన్ను బట్టి నన్ను బతకని అని అంటాడు అక్కడ అబ్రహాం గారు. అంటే అంత సౌందర్యవతి. దేవుని స్తోత్రం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే వెళ్ళిపోయిన తర్వాత అబ్రహాము తన భార్యని చెరపట్టుకొని తీసుకుని అబీమెలెకు వెళ్ళిపోయిన తర్వాత ప్రార్థన చేస్తుంటాడు రోజు. అయ్యా, నా భార్యని ఈ దేశపు రాజు తీసుకునేప్పుడు నేనేమో అన్ని వదిలిపెట్టి నీకోసం ఏంది ప్రభా నాయన, ఈ తిప్పలేంది, బాధలేంది, ఈ కష్టాలేంది అని అనుకుండా, ప్రభా ఏం చేయాలి ఇప్పుడు, నువ్వేం చేయగలవు, నువ్వే అద్భుతం చేయి, నా పట్ల ఒక అద్భుతమైన కార్యం చేయి ప్రభా, నా భార్య వేరొక చోట వెళ్ళిపోయింది తండ్రి, ఏం చేయాలి అర్థం కావట్లేదు, దుఃఖంతో ఏడుస్తా ఉన్నాడు. అతని ప్రార్థన ఆలకించిన దేవుడు నిద్రపోయిన అబీమెలెకు కల్లోకి వచ్చాడు. దేవుని స్తోత్రం. ఎంత స్పష్టంగా రాశాడంటే దేవుడు ఆ మాట. చదవండి 20వ అధ్యాయము 3 కాదు 2 నుంచి. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాన్ని గూర్చి, ఈమె నా చెల్లెలని చెప్పిన కనుక గెరారు రాజైన అబీమెలెకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను. అయినను రాత్రివేళ దేవుని స్వప్నమందు అబీమెలెకు నద్దకు వచ్చి, ఆగండి, ఎక్కడ రాత్రి వేళ స్వప్నము కల్లో దేవుడు వచ్చి ఎవరితో మాట్లాడాడు? అబీమెలెకుతో మాట్లాడాడు. ఏమని? నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య. అది మ్యాటర్. దేవుడు ఎంత శ్రద్ధగా చూసుకుంటున్నాడు చూడండి అబ్రహాముని. ఒక పురుషునికి ఆమె భార్య. ఒక పురుషునికి భార్య కనుక ఆమె నిమిత్తము నువ్వు సచ్చినవాడు సుమి. అయ్యో, సత్తవరే నువ్వు అని అర్థం. డైరెక్ట్ గా మీతో చెప్పాలంటే ఆమెను గనక ముట్టుకున్నావంటే నువ్వు సచ్చినోడు విరా అన్నాడు దేవుడు. ఆమె నిమిత్తము నువ్వు చచ్చిన వాడవు సుమా. అయితే అబీమెలెకు కల్లోనే దేవుడితో మాట్లాడుతున్నాడు. ఏమని? ఆమెతో పోలేదు కనుక అతడు, ప్రభువా, ఇట్టి నీతిగల జనమును హతం చేయుదువా? అయ్యా, నేనేమైనా తప్పు చేశానా చెప్పని కల్లోనే దేవుడితో మాట్లాడుతున్నాడు అంట. నేను ఆమెను వివాహం చేసుకోకుండానే చెరిపేయచ్చు, ఇష్టం వచ్చినట్టుగా నేను చేయొచ్చు, కానీ నేను అలాంటి తప్పు చేయలేదు, పెళ్లి చేసుకుందామన్న ఉద్దేశంతోనే ఉంచాను తప్ప వేరే తప్పు చేయలేదు, నేను నీతి గలవాడినా కాదని అడిగి అంటున్నాడు దేవుడికి. ఒకడు నీతి గలవాడైతే వాడు ధైర్యంగా ఉంటాడు. వీడి దగ్గర నీతి లేకపోతే వీడు దొంగ సూపులు చూస్తాడు. వీడి సూపులని తెలిసి వీడి నీతిమంతుడా కాదా? దేవునికి మహిమ కలుగును. చెప్పరే. ఓ తండ్రి, మీకు స్తోత్రం ఆయన. కాబట్టి మనం అందరం కూడా మనం మోకరించినప్పుడే మన ముఖం వచ్చేస్తూ సాక్ష్యం ఇస్తాయి, వీడు ఎట్టంటూడండి. దేవుని స్తోత్రం. యేసు ప్రభుకి అన్ని అందరూ చెప్పండి. ఏసైకి అన్ని తెలుసానండి. ఏసైకి చెప్పండి, ఏసైకి నా గురించి అన్ని తెలుసు. మరి ఏంటి మొత్తం రికార్డు కదా. హల్లెలూయా. అలాంటప్పుడు మనం తప్పించుకోలేంగా. అందుకని మనం జాగ్రత్తగా ఉండాలంటున్నా నేను. దేవుడు సమస్తాన్ని చూస్తున్నాడు. గాడ్ ఈస్ సీయింగ్ ఎవ్రీథింగ్. ప్రతి ఒక్కటి దేవుడు చూస్తున్నాడు. సో ఇక్కడ నేను ఇట్టి నీతి గల జనమును నువ్వు సంహరిస్తావా, నువ్వు పాడు చేస్తావా? నాయనా, మీరు నీతి గల జనమే కంటే ఆ దేవుడు అంటాడు, నిజమే లేనంటాడు. అప్పుడు హల్లెలూయా. చదవండి, నా మాట కూడా భలే ఉంటుంది. అతడు, ప్రభువా, ఇట్టి నీతి గల జనమును హతం చేయుదువా? ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా, అతడు నా అన్న నేను, నేను చేతులతో ఏ దోషమును చేయక. భార్య భర్తలు మామూలు కాదు. తల్లి అట్టాకి చెప్తాలే అని అందంట. ఆవు కూడా ఏమనాలి పాపం, భయం వేసింది. ఎందుకంటే శారా అంత అందంగా ఉంటుంది. దేవుని నిన్ను బట్టి నన్ను బతకని బాబు అని అంటాడు భార్యతో మాట్లాడతాడు. సరే, చదవండి, కంటిన్యూషన్ చేయండి. నేను చేతులతో ఏ దోషమును చేయక యథార్థ హృదయంతో ఈ పని చేస్తున్నాను. అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయంతో దీన్ని చేస్తామని నేను ఎరుగుదును. చూసారా, నేను ఆమెను ముట్టలేదు, నేను జాగ్రత్తగానే ఉన్నాను, నేను యథార్థంగా ఉన్నాను,
నేనే తప్పు చేయలేదు అన్నప్పుడు దేవుడు కూడా ఏమన్నాడు? అవును. అవును, నిజమేలే. ఇక్కడ మీరు ప్రభువుని స్తుతించాలి గట్టిగా. హల్లెలూయా చెప్పండి. అవును, నిజమే. అంటే మనం తప్పు చేస్తున్నామా లేదా, మనం పాపం చేస్తున్నామా లేదా, మనం అతిక్రమం చేస్తున్నామా లేదా, దుష్ట కార్యం చేస్తున్నామా లేదా, లేకపోతే మనం అబద్ధం ఆడుతున్నామా లేదా, సమస్తాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడండి. గాడ్ ఈజ్ సీయింగ్ ఎవ్రీథింగ్. ఆమేన్. యేసయ్య సమస్తాన్ని చూసే దేవుడు. అమ్మో, దేవుడు చూస్తున్నాడన్న భయం ఉన్నవాడు పాపం చేయడు. కానీ ఏమైందిరా అంటే కఠినమైపోయినవాడు తను ఇష్టం వచ్చినట్టు బతుకుతాడు. వాడు ఏ కాటికి శరీర సుఖం చూసుకుంటాడు తప్ప వాడు చేస్తున్న పాపం మూటల మీద మూటలు పెరుగుతుందని వాడికి ఎడ తెలుస్తుంది? ఎప్పుడు తెలుస్తుంది? తీర్పులోకి వెళ్ళిన తర్వాత. కానీ బొమ్మ ఎంత ఘోరమైన పాపాలు చేశాను నేను. ఈ లోపే భూమి మీద బతుకుండగానే సంపుతాడండి దేవుడు. ఎందుకంటే మంచం మీద తీసిపోతాడండి. ఆడి పాపమే వాడిని మంచం ఎక్కించింది. నిజమండి, వాస్తవాలు ఇవన్నీ. ఇప్పుడు ఇలాంటివి చెప్తే ఈ సేవకుడు అమ్మ చాలా కఠినం చెప్తారు బాబు ఈయన, అసలు ఈయన అని అంటారు. మమ్మల్ని ఏం చేయమంటారు మరి? అది వాక్యం అండి. మేము సొంతంగా రాసిన బుక్ కాదు అది. మీకు ఏదో కవరింగ్ చేసి చెప్పడానికి, ఏదో ఒకటి తీసేసి చెప్పడానికి. ఏం కాదులే అమ్మా అంటానికి, బుజ్జగించడానికి, లాలించడానికి మేమెవరు? హల్లెలూయా. కాబట్టి నీకెంత తగులుద్దో నాకు అంతే తగులుద్ది. నీకు అర్థమవుతుందా? కత్తికి రెండు వైపులు పదును ఉంది దీనికి. ప్రకటించేవాడికి తెగుద్ది, వినేవాళ్ళకి తెగుద్ది. హల్లెలూయా, ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. సరే, ఇక్కడ ఈయన గారు చేసినటువంటి ఈ విజ్ఞాపన ఎట్లా ఉందంటే, మేము యథార్థవంతులం కాదా, నేను నీతిమంతుడి కాదా, నీకు తెలియదా ప్రభా? ఎస్, నిజమేలే, నువ్వు మంచోడివే అన్నాడు. అయితే చదవండి. మరియు నీవు నాకు విరోధముగా పాపం చేయకుండా ఆ నేను నిన్ను అడ్డగించి తిని. చూసావా? అంటే ఏదైనా ఒక పాపం చేస్తే అది దేవునికి విరోధంగా చేసినట్టే. అంటే దేవుడే అడ్డుకున్నాడంట, ఆ మనసు రానివ్వలేదంట. శారాతో వాడు పాపం చేయకుండా ఉన్నట్లుగా, అబీమెలెకు పాపం చేయకుండా ఉన్నట్లుగా దేవుడే అడ్డుకున్నాడంట. అంటే వాడికి ఆ బుద్ధి కలగనీలా. అంటే వాడు యథార్థంగా ఉండటానికి వాడు కారణం ఎవరు? దేవుడే. బుద్ధి మారిపోవటానికి, వద్దులే అనుకోవటానికి కారణం ఎవరు? దేవుడే. నేనే అడ్డగించి తిని అంటాడు. దేవునికి స్తోత్రం అప్ప. అద్భుతంగా, తిరుగులేదండి, తిరుగులేదు. మనం బలహీనతలో పడిపోకుండా ఆయన అడ్డుకుంటాడు, అడ్డుపడతాడు పాపంలో పడకుండా. ఎందుకు? తన వారు అపవిత్రం అవ్వకూడదని, తన వారు జాగ్రత్తగా ఉండాలని, తన వారు మంచిగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. ఎక్కడ అవకాశం లేకుండా పాపంలో పడకుండా తన పిల్లలందరినీ కాపాడతాడు. ఇప్పుడు ఈ కల్లో అబీమెలెకు దేవుడితో మాట్లాడిన, దేవుడు అబీమెలెకుతో మాట్లాడిన, వాళ్ళిద్దరి సంభాషణ భలే ఉంది. హల్లెలూయా. ఆ తర్వాత ఏమైంది? అబ్రహాం గురించి ఏం చెప్పాడు దేవుడు? కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము. ఆమేన్, హల్లెలూయా. తర్వాత చూడండి, అతడు ప్రవక్త. కాబట్టి అప్పగించము. అతడు ప్రవక్త. అబ్రహాం ఎవరంట? ప్రవక్త. చెప్పండి అందరూ. ప్రవక్త. అబ్రహాము ప్రవక్త అన్నప్పుడు నావే చూడండి, ఎక్కడైనా ప్రవచించాడా? అసలు లేఖనంలో మీరు చదివితే అబ్రహాం ఎక్కడన్నా ప్రవచించాడంటే ఎక్కడ ప్రవచించలే. పోనీ ఎక్కడైనా దేవుని యొక్క సువార్త ప్రకటించడానికి వెళ్ళాడా? లేదు. కానీ దేవుడు ఏమని సాక్ష్యం ఇచ్చాడంటే అబ్రహాము ప్రవక్త. దేవుడు ప్రవక్త అని సెట్ చేస్తే దాన్ని ఎవరం మార్చలేము. హల్లెలూయా. ప్రవక్త అంటే ప్రవక్తేగా, అంతే. దైవజండే దైవజండే, ఇవాంజలిస్ట్ అంటే ఎవాంజలిస్ట్. దేవుడు ఏ పేరు పెడితే అంతే, ఫిక్స్ అంతే అది. హల్లెలూయా. అంటే ఈ అబ్రహాము గారు నీ కొరకు ప్రార్థన చేస్తాడు. అతడు ప్రార్థన చేయవాడు, అతడు ఒక ప్రవక్త అన్నాడు. అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు అన్నాడు. హల్లెలూయా. అంటే అబ్రహాం గారు అక్కడ ఉన్నప్పుడు, అబ్రహాం గారు ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు? ఆ దేశం వెళ్ళినప్పుడు అబీమెలెకు కోసం, వాళ్ళ దేశం కోసం. ఇక్కడ దేవుడి భయం లేదు. ప్రభువా, ఈ దేశాన్ని కాపాడండి, ఈ ప్రజల్ని కాపాడండి అని ఒక దర్శనాన్ని కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు అబ్రహాము. హల్లెలూయా. మరి అబ్రహాము ఏం లేదని చెప్పాడు అక్కడ. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి 11 చదవండి, 20:11. ఈ స్థలమందు దేవుని భయం ఏ మాత్రమును లేదు. ఏ స్థలములో దేవుని భయం లేదు? గెరారు దేశం. గెరారు దేశములో దేవుని భయం లేదు. ఆ ప్రజలకి దేవుడంటే భయం లేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్లు తిరుగుతుంటారు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటారు, ఇష్టం వచ్చిన కార్యాలు చేస్తారు. అందుకని మీరు విషయాన్ని ఆలోచిస్తే దేవుని భయము లేని ప్రాంతాల మీదకి దేవుని తీర్పు వస్తుంది. నా వైపు చూస్తూ వాక్యం వింటున్నారా? మీరందరూ అసలు ఇన్వాల్వ్ అవుతున్నారా? హల్లెలూయా. దేవుని భయము లేని ప్రాంతాల మీదకి దేవుని తీర్పు వస్తుంది అని లేఖనం తెలియజేస్తుంది.
మా మాటలు కాదు. ఆమేన్. ఈ ప్రాంతంలో దేవుడి భయం లేదు, అందుకే నా చెల్లెలు అని చెప్పి నా భార్యను అన్నాడు. ఆమె నిమిత్తం నన్ను చంపేస్తారు అనుకుంటా. అది అర్థమైపోయింది ఈ ప్రాంత ప్రజలందరూ, వామ్మో దేవుడి భయం లేని వాళ్ళు. అబ్రహాము అబీమెలెకు కోసం, అతని రాజ్యం కోసం విజ్ఞాపన చేశాడు, ప్రార్థనలు చేశాడు. ఆమేన్. పరిశుద్ధుల ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు. నీ ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు. నీ ప్రార్థన కూడా శక్తివంతమైనదై 24 పెద్దల పరలోకంలో ఉంటే వాళ్ళ సువర్ణ పాత్రల్లో, వాళ్ళ బంగారు పాత్రలో నీ ప్రార్థన చేర్చబడుతుంది అక్కడ. హల్లెలూయా. ప్రార్థనకి చావు లేదు. నువ్వు ప్రార్థన చేసిన, నువ్వు చనిపోయిన తర్వాత, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత, అప్పటికీ కూడా నువ్వు చేస్తున్న దగ్గర నుంచి, సువర్ణ పాత్రలోకి వెళ్ళిన దగ్గర నుంచి నువ్వు ఏది విజ్ఞాపన చేసేవో ఆ ప్రార్థన అంశం దేవునికి ప్రార్థన చేస్తూనే ఉంటుంది. హల్లెలూయా. ఎలాంటి ఎలా ఎవరు పెడతారు? ప్రార్థన చేయటం ఏంటి సార్? అసలు ప్రార్థన చేసి వెళ్ళిన ఆ వ్యక్తి, అతని మొర దేవుని రాజ్యంలో ఉంటుంది. అది ఎన్నటికీ నాశనము కాదు. ఆ ప్రార్థన ఎన్నటికీ నాశనము కాదు. అందుకే నువ్వు ప్రార్థన చేయాలి అనేది. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరి మీదకి దిగి రావాలి ఆశీర్వాదం? నీ మీదకి, నీ తరం మీదకి, నీ తరతరాల మీదకి దేవుని కృప మీ ఇంటి మీదకి, నీ పిల్లల మీదకి, నీ మీదకి దిగి రావాలి. ఆమేన్. అందుకే ప్రార్థన చేయాలి, పట్టుదలతో చేయాలి. నీ ప్రార్థన పవిత్రమైనదే, పరిశుద్ధమైనదే, పరిశుద్ధాత్మ శక్తి వలన కలిసినదై, పరిశుద్ధాత్మ శక్తితో నిండుకొనినదై నీ ప్రార్థన సువర్ణ పాత్రలోకి చేర్చబడుతుంది. దట్ విల్ నెవర్ ఫర్గెట్. ప్రార్థన ఎప్పుడు కూడా లయము కాదు. ప్రార్థన ఎప్పటికీ జీవించే ఉంటుంది. ప్రార్థనకి చావులేదు. నువ్వు చేసి మనం మర్చిపోతాం, కానీ దేవుడు మర్చిపోదు. మనము వేడుకొని మర్చిపోతాం, అడిగి మర్చిపోతాం, కానీ దేవుడు మర్చిపోడు, దాన్ని జరిగిస్తాడు. ఆమేన్. అందరూ చెప్పండి పరిశుద్ధుల ప్రార్థనలు అనండి. హల్లెలూయా, హల్లెలూయా. కెన్ యూ రీడ్ ఇట్? పరిశుద్ధ గ్రంథములో నుంచి నిర్గమాకాండము 30వ అధ్యాయము 6, 7, 8 వాక్యాలు చదువుదాం. బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 30 verse 6, 7 and 8. త్వరగా. ప్రార్థన అనే దాన్ని నిర్గమాకాండంలో ధూపంగా పోల్చారు. మనం చూద్దాం. ఇక్కడైతే ధూపమే ఉంది, ఈ ధూపమే ప్రార్థనగా చెప్పబడింది. మీరు విచారించి తెలుసుకుని 30వ అధ్యాయం 6, 7, 8. అవును. 30వ అధ్యాయం 6, 7, 8. సాక్ష్యపు మందసము వద్ద నుండి అడ్డతర ఎదుట, అనగా శాసనముల మీది కరుణాపీఠం ఎదుట నీవు దానిని ఉంచవలెను. అంటే ధూపవేదిక ఉంచాలి. అక్కడ నేను నిన్ను కలుసుకుందును. ఆమేన్. హల్లెలూయా చెప్పండి అందరూ. హల్లెలూయా. నా యందు కనికరమించి, దయవుంచి, ప్రేమతో కరుణించి, కటాక్షించి, ఆర్థిక గీసేవరా ఒకడైతే 2 అవుతాయా? ఆఫర్ అయింది ఇక్కడ, 1 కొట్టి 2 అన్నట్టు. సరే మీరు భరించండి కాసేపు. దేవునికి స్తోత్రం. తొమ్మిదో రోజుకి వచ్చేసాం కదండి, ఇక చెమటలు పడతాయి. మరి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్, మంచిది. ఇక్కడ అందరు చెప్పండి, ధూపవేదిక దగ్గర చెప్పండి. అది స్వరం ఎత్తండి అమ్మా, మీకు దండం పెడతా. పెట్టమంటారా? చెప్పండి మరి స్వరం. ధూపవేదిక దగ్గర యేసయ్య కలుసుకుంటాడు. హల్లెలూయా. ధూపవేదిక అనగా ప్రార్థనా జీవితం, లేక ప్రార్థన చేయటం. ధూపవేదిక అంటే ప్రార్థనకి సాదృశ్యం. హల్లెలూయా. అంటే ఎవరైతే మోకరిస్తారో, ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరి ఇంట్లో అయితే వేడుకుంటా ఉంటారో అక్కడికి దేవుడు వచ్చి నిన్ను కలుసుకుంటాడు. హల్లెలూయా. మోకరించిన చోట దేవుడు కలుసుకుంటాడని చెప్తున్నాడు ఇక్కడ. హల్లెలూయా. అంటే మోకరించకపోతే ఆ కొంపలో ఎవరుండరుగా? దేవుడు ఉండడు, దేవుడు రాడు, దేవుని ప్రత్యక్ష, దేవుని సంచారం ఇవేమీ ఉండవు. నువ్వు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఆయన నీ ఎద్దుకు రావటం కోసం నువ్వు మోకరించాలి. నువ్వు మోకరించిన ప్రార్థన చేస్తున్న ప్రతిసారి ఆయన నీ ఎద్దుకు వస్తాడని వాక్యం తెలియజేస్తుంది. నేను అక్కడికి వచ్చి కలుసుకుందును. ఎక్కడ దేవుడు నిన్ను కలుసుకునేది? ప్రార్థనలో. ఎక్కడ దేవుడు నిన్ను కలుసుకునేది? ప్రార్థన విజ్ఞాపనలు చేసే చోట. హల్లెలూయా. ప్రార్థన విజ్ఞాపనలు చేసే చోట దేవుడైన యేసయ్య కలుసుకుంటాడు. నిన్ను కలుసుకొని నువ్వు చేసే విజ్ఞాపనలు ఏంటో వింటాడు. ఆమేన్. అక్కడ అహరోనుకి ఒక
ప్రార్థన ధూపం వేసే క్రమాన్ని చెప్తున్నాడు. ధూపం వేసే క్రమాన్ని అహరోనికి మోషే గారు చెప్తున్నాడు. నా వైపు చూస్తూ వినండి శ్రద్ధగా. ధూప ద్రవ్యములు 24 రకాలు ఉంటాయి. సాంబ్రాణితో ఇంకా చాలా రకాలు ఉంటాయి. అవన్నీ కూడా కలుపుకొని, ఏంద్ర ఇది కోస్తుంది, 24 రకాల ధూపాలు, ధూప ద్రవ్యాలు, పొడి, ఏ రోజు ఏదేయాలో అది తీసుకుపోవాలి. అది అహరోను తీసుకొని వెళ్ళాలి. వెళ్ళి ధూపపీఠం మీద, ధూప వేదిక మీద, బలిపీఠం మీద నిప్పులు తీసుకొచ్చి, బలిపీఠం మీద ఆ పరిశుద్ధ నిప్పులు తీసుకొచ్చి ధూప వేదిక మీద వేసి, ఆ పరిశుద్ధ ద్రవ్యములు ఏదైతే చేతితో పట్టుకున్నాడో అవి రైట్ హ్యాండ్తో పట్టుకున్నవన్నీ దాని మీద వేస్తాడు. అప్పుడు ఆ నిప్పులకి పొగ ఇదంతా కాలిపోయి పొడి అంతా పొగ వస్తుంది. అది ఇటు పడితే అటు పోకుండా కరుణాపీఠం మీదకి వెళ్తుంది. అంటే మందస్సం మీదకి వెళ్తుంది. మందస్సం మీద కరుణాపీఠం ఉంటుంది, దేవదూతల రెక్కలతో. అది నందిగాలు చూశారు కదా. దాని మీద మేఘమై కమ్ముకుంటుంది, ఇటు పడితే అటు పోదు పొగ. అయితే ఇక్కడ ఏంటి దీనికి సాదృశ్యం ఏంటి అంటే, అది ఉదయం సాయంత్రం చేయాలి. అలాగా ఎవరు చేయాలి? అలాగా అహరోను చేయాలి. అహరోను ఎవరు? దైవజనుడు, ప్రధాన యాజకుడు. అహరోను ప్రధాన యాజకుడు. హల్లెలూయా. అతను ఉదయం సాయంత్రం చేయాలి. అంటే ఉదయం సాయంత్రం ధూపం వేయాలి. కాబట్టి అక్కడ ఏం రాయబడిందంటే, ఉదయం సాయంత్రం ప్రార్థన చేసుకోవడం తప్పనిసరి అని. ఆమె అంటే నీ జీవితంలో కనీసం ఉదయం ప్రార్థన, సాయంత్రం ప్రార్థన కంపల్సరీగా నువ్వు చేసుకోవాలని వాక్యం మనకి సాక్ష్యం ఇస్తా ఉంది ఇక్కడ. హల్లెలూయా. ధూపం అనగా ప్రార్థనకి సాదృశ్యం. హల్లెలూయా. ధూప వేదిక అనగా ప్రార్థన జీవితానికి సాదృశ్యం. అందుకే మీరందరూ, మనమందరము కూడా బలమైన ప్రార్థన విజ్ఞాపనలు చేసుకునే సమయం ఇది. మనం ప్రార్థన చేస్తున్న చోటంట ఆయన వచ్చి కలుసుకుంటాడని రాయబడి ఉంది. మరి ఆయన్ని కలుసుకోవడానికి నువ్వు రాబోదట, అసలు నువ్వే లేకపోతే నిన్నెట్ట కలుసుకుంటాడు ఆయన? హల్లెలూయా. నువ్వు మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఆయన నిన్ను కలుసుకొని నీ బాధ, నీ కన్నీరు, నీ దుఃఖము, నీ ఆవేదన విని నీ పక్షాన కార్యం చేయడానికి ఇష్టపడతాడు. మరి నువ్వు రాకపోతే ఎలాగా? దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఇకపోతే లాస్ట్ మాట, టైం అయిపోయింది, నేను పరిగెత్తాలి, కొండపల్లి వెళ్ళిపోవాలి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం. అందరు చెప్పండి, పరిశుద్ధుల ప్రార్థనలు అనండి. 10వ అధ్యాయం 12, 13, 14. ద బుక్ ఆఫ్ యెహోషువ. యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున, ఇశ్రాయేలీయుల ఎదుట శత్రువులైన అమోరీయులను ఇశ్రాయేలులకు అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాను. హల్లెలూయా. ప్రార్థన. అందరు చెప్పండి, యెహోషువ ప్రార్థన అనండి. అందరు చెప్పండి అమ్మా. ఏం సార్ యెహోషువ ప్రార్థన అంటే? అది చదివితే బుర్ర తిరిగిపోద్ది మనకు. అసలు మోషే ప్రార్థన చేసి కర్రను నీటి పాయ మీద, సముద్ర పాయ మీద కొడితే అది ఎర్ర సముద్రం పాయలు అయిపోయిందంటే సరేలే అనుకుందాం. అవునా? ఎర్ర సముద్రం పాయలేదంటే సరేలే, అబ్బా అద్భుతం, అసలు మోషే కానీ దేవుడు కానీ అద్భుతం చేశాను. అవునా? ఎర్ర సముద్రం పాయలు అయిపోయింది అనుకుందాం. కానీ ఇక్కడ యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యుణ్ణి చంద్రుని ఆపేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యచంద్రులను ఆపేశాడు. అసలు మీకు అర్థమవుతుందా ఇది? ఏమన్నా అర్థమైందా? ఎందుకు నెలకు 30 రోజులు లేవు? ఫిబ్రవరి నెలలో 28, 4 ఏళ్లకు ఒకసారి 29. ఇంకో డే ఎందుకు తగ్గింది? ఈయన గారు చేసిన ప్రార్థన చేసి ఆపటం వల్ల ఒక రోజు తగ్గింది. వాస్తవం అది. ఒక నరుని చేసిన విజ్ఞాపన వంటిది అలాంటి ప్రార్థన, అలాంటి అద్భుతం మరలా ఇక ముందు జరగదు, ఇక జరగబోదు అన్నాడు. మరి అన్ని నెలల్లో 30, 31 వస్తున్నప్పుడు మరి ఫిబ్రవరి ఎందుకురా ఒకరు తగ్గింది? ఇంచుమించు ఒక నాడల్లా సూర్యుడు వేరొక చోటకి వెళ్ళటానికి, అస్తమించడానికి, ఉదయించడానికి త్వరపడలేదంట. మధ్యాకాశంలో ఉండిపోయాడంట, మధ్యలోనంట. అసలు ఏంది సార్ అసలు ఈ ప్రార్థన? హల్లెలూయా. సూర్య చంద్రులను ఆపే అంత ప్రార్థన. అమ్మో, ఎక్కడుండి ప్రార్థన చేసేవారు ఆయన అంటే? యుద్ధ రంగంలో ఉండి అమోరీయులు ఎదుట, అమోరీయులతో యుద్ధం చేస్తున్నాడు హోరాహోరీగా. బహుబలంగా యుద్ధం జరుగుతుందా ఆ టైంలో? సాయంత్రం 5 అయిపోతే ఇక యుద్ధం ఆపేయాల్సి వస్తుందని మధ్యలోనే యెహోషువ ప్రార్థన చేశాడు. ప్రభువా, తన జనులైన ఇశ్రాయేలీయులు అమోరీయుల మీద పగ తీర్చి వాళ్ళందరినీ నాశనం చేసే శత్రు మొత్తాన్ని ఓడించుటకు ఇప్పుడే సూర్యుడా నువ్వు గిబియోన్లో నిలువు, చంద్రుడా నువ్వు అయ్యాలోను లోయలో నిలువు, ఎవరు కూడా రావద్దు, అక్కడ ఆగిపోండి అన్నాడు. దేవుని స్తోత్రం.
సాయంత్రం 5 అయితే యుద్ధం ఆపేయాల్సి వస్తుంది. అట్లా కాదు. యెహోషువ ఏమన్నాడంటే సూర్యుడు ఆగిపోవాలి, చంద్రుడు ఆగిపోవాలి అన్నాడు. ఏం ప్రార్థన, అద్భుతమైన ప్రార్థన, పవర్ఫుల్ ప్రేయర్. నీ ప్రార్థనకి కొంతమంది దయ్యాలు కొడతారు సాగు. నీ ప్రార్థన నేను పోనంటది అది. ఎందుకురా ఇంకా బతుకు. హల్లెలూయా. నీ ప్రార్థనకి సేవ కూడా మాటిందు. హల్లెలూయా. మన ప్రార్థనలకి జవాబు వస్తున్నాయి. అసలు నువ్వు చేసిన ప్రార్థనకి నాకు ఈ దేవుడు ఈ కార్యం చేశాడని నువ్వు చెప్పగలవా? డూ యూ గివ్ ద ఎ విట్నెస్ ఆఫ్ యువర్ ప్రేయర్? నీ ప్రార్థన గురించి నువ్వు సాక్ష్యం ఇవ్వగలవా? ఒక మిరకల్ నా జీవితంలో జరిగిందండి అని. ప్రార్థన చేసినప్పుడు మనసు ఎంత ఫలవంతంగా ఉందో, ప్రార్థన చేయనప్పుడు అంత సిగాకు ఉందిగా. చేసిన ప్రార్థన చదవండి. అసలు అది ఏమనాలా? ప్రార్థనలో గద్దించాడు దాన్ని. చదవండి ఆ మాట. సూర్యుడా, సూర్యుడా నీవు గిబియోన్లో నిలువుము. గిబియోన్లో నిలువు. చంద్రుడా, ఆ నీవు అయ్యాలోను లోయలో నిలువుము. నా వైపు చూడండి. గిబియోన్ అనేది భూమి మీద ప్రాంతం, అయ్యాలోన్ అనేది భూమి మీద ప్రాంతం. అవునా? రెండు పట్టణాలు. అక్కడే నిలువు ఇక్కడ నిలువు అన్నాడంటే యెహోషువ ఉద్దేశం ఏంటో తెలుసా? ఈయన ఇక్కడి నుంచి చూసినప్పుడు ఆ పట్టణానికి దగ్గరలో ఉంది సూర్యుడు, పైన కదా వాళ్ళిద్దరు ఉండేది. కానీ దానికి సూర్యుడికి ఆ గిబియోన్లో ఉన్నటువంటి ఆ పట్టణానికి పైగా ఉన్నాడు కనుక నువ్వు అక్కడ ఆగిపో అన్నాడు. దేవుని స్తోత్రం. ఇటు రాలేదు ఇంకా. దేవుని స్తోత్రం. చంద్రుడా, నువ్వు అయ్యాలోను అక్కడ లోయ ఉంది ఒక ఊరు, ఆ ఊరికి పైన అట్ట ఉన్నట్టుగా కనపడుతుంటే నువ్వు అక్కడ ఆగిపో అన్నాడు పైన. దేవుని స్తోత్రం. వీళ్ళిద్దరూ అక్కడ ఆగిపోయారు, సూర్యచంద్రులు ఆగిపోయారు. ఒక్క రోజల్లా త్వరపడలా రావటానికి. అంటే దేవుడు ఒక నరుని మనవి విని సృష్టిని ఆపేశాడు. దేవుడు ఒక నరుని మనవి విని, ఏం తమాషా విషయం కాదు, అసలు స్మాల్ విషయం కాదు ఇది. విషయం చెప్పనంటారా? దానికోసము సూర్యుడు ఆగిపోవాలి, 9 గ్రహాలు ఆగిపోవాలి, కక్షలో ఉన్నవన్నీ ఆగిపోవాలి, భూమి ఆగిపోవాలి, అన్నీ ఆగిపోవాలి. తిరుగుతాయి కదా, తనంతట తాను తిరుగుతూ భూమి చుట్టూ తిరిగిద్దంటే సూర్యుడు కూడా, భూమి కూడా తిరుగుతుంది, సూర్యుడు కూడా తిరుగుతుంది. అన్ని తిరిగాయే, ఒక్క దెబ్బకి ఆపేశాడు అన్ని. హల్లెలూయా. ఏది కదల్లా. కింద వాక్యం ఉంటుంది, చదవండి. 13 చదవండి. సూర్యుడు ఆకాశం మధ్య నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు. అది లెక్క. అదే ప్రార్థన అంటే. రక్తమే జయం. నేను ఏమేమి అడిగానో ఇప్పటి వరకు దేవుడు స్వస్థత కార్యాల్లో కానీ, విడుదల కార్యాలు కానీ, అద్భుతాలు కానీ, ఇన్స్టాంట్ హీలింగ్స్లో కానీ నా దేవుడు చేస్తా వచ్చాడు. ఒక్కరోజు ఏది అడిగినా కానీ చేస్తా వచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు మనతో ఉన్నాడు దేవుడు. ఆమేన్. ఇంకొంచెం పెద్ద అడుగుదాం. విశ్వాసం పెద్దగా ఉండాలి. మరి కొద్దిమంది ఆమేన్ అన్నారే. హల్లెలూయా. దీనికంటే మరి గొప్ప కార్యాలు నువ్వు చూస్తావని దేవుడు మనతో చెప్పాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈ పరిశుద్ధులు చేసినటువంటి ఈ ప్రార్థనకి శక్తి ఎంత గొప్పదంటే సూర్య చంద్రులు కూడా యుద్ధ రంగంలో ఉండి ప్రార్థన చేసి ఆపాడు యెహోషువ. అతని ప్రార్థనకి ఒక రోజల్లా త్వరపడలేదంట, ఒక రోజు ఆగిపోయింది సూర్యుడు చంద్రుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. 14. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము. అందరు చెప్పండి. మనవి అనగా చెప్పాలి. మనవి అనగా ప్రార్థన. మనవి చేశాడంట. అయ్యా ఎందుకు ఆపావయ్యా సూర్యచంద్రులు అంటే, అసలు అది ఎంత వీర విజయమో తెలుసా? యుద్ధం జరుగుతుంటే ఈయన ప్రార్థన చేసి సూర్యచంద్రుని ఆపేసి మిగతా శత్రు మొత్తాన్ని నాశనం చేశాడంట. సాయంత్రం 5 అయితే కుదరదని. సాయంత్రం 5 అయితే యుద్ధం ఆపేసి వద్దని, శత్రు మీద ఎవడో ఒకటి విజయం పొందాలి కదా. అందుకోసం సూర్యచంద్రులను ఆపేసి యుద్ధం చేశాడు. అసలు ఏం జరిగింది? పరాకాష్ట ప్రార్థన ఇది. హల్లెలూయా. మీకు అర్థమైందా? వెనకోళ్ళు నేను ఏమంటున్నానో కూడా అర్థం కావట్లా. పరాకాష్ట ప్రార్థన అనండి. ఇక ఆ ప్రార్థనకి మించిన ప్రార్థన లేదు. భయంకరమైన ప్రార్థన. హల్లెలూయా. శక్తివంతమైన ప్రార్థన. ఆ ప్రార్థనకి ఒక రోజల్లా సూర్యుడు అస్తమించడానికి, ఉదయించడానికి త్వరపడలేదంట. ఒక నరుని మనవి వినివన అటువంటి దినం మరి ముందు లేదు, తర్వాత లేదు. అంటే ఇక సూర్యుడు ఇంకెవరన్నా సృష్టి ఆపమంటే దేవుడు ఆపడేక. దేవుని యెహోషువ చేస్తే ఆపాడు అంతేక. ఇక తర్వాత చేస్తే ఆపడు. నువ్వు పోయి సముద్రం గడిపోయి మోసే అలాంటి కొడుతున్నారంటే పోదు కదా, అంతే ఉండదు.
అప్పుడు చెయ్యాలి. సర్వశక్తి గల దేవుడు ఆయన చేశాడు. యెహోషువ వెళ్ళినప్పుడు కూడా యోర్దాన్ నీటిని ఏం చేశాడు? ఎండ చేశాడు. ఆరిన ఆ ఒక దాన్ని ఏమంటారంటే ఏకరాశి. ఏకరాశిగా జలరాశులన్నీ ఏక- నీ జనుల ఎదుట, హల్లెలూయా, జలరాశులన్నీ ఏకరాశిగా నిలిపాడు యెహోషువ ఎదుట. ఇంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పుడు గొప్ప ప్రార్థనలు ఎందుకు చేయకూడదు? ప్రార్థనలో కూడా భయంకరమైన ప్రార్థన, పరాకష్ట ప్రార్థనలు, గొప్ప ప్రార్థనలు ఉన్నాయి. విశ్వాసం కూడా అల్ప విశ్వాసం, మీడియం విశ్వాసం, గొప్ప విశ్వాసాలు కూడా ఉన్నాయి. దేవుని స్తోత్రం చెప్పరు. అల్ప విశ్వాసాన్ని గురించి కూడా యేసుప్రభు వారు చెప్పాడు. పేతురుతో మాట్లాడదా, అల్ప విశ్వాసం ఎందుకు సందేహపడితే వల్ల. కాబట్టి మీరు పరిశుద్ధుల ప్రార్థనలు, నేను చెప్పింది అబ్రహాము గారిది ఒకటి, ఆ తర్వాత యెహోషువ, ఈ రెండే చెప్పాను. ఇంకా కంటిన్యూషన్ జరుగుతుంది నందిగామ సంఘములో. ఎవ్రీడే పరిశుద్ధుల ప్రార్థనలు, బైబుల్ తరచి వాళ్ళు చేసిన ప్రార్థనలు ఎంత శక్తివంతమైనయో ప్రతిరోజు ప్రకటిస్తున్నాను అక్కడ ఉపవాస ప్రార్థనలో. కనుక పరిశుద్ధులు చేసిన ప్రార్థనలు ఎక్కడున్నాయి? 24 పెద్దల చేతిలో ఉన్న బంగారు పాత్రల్లో ఉన్నాయి. దేవుని స్తోత్రం చెప్పు. నీ ప్రార్థన కూడా అక్కడ ఉండాలని ఆశ కలిగితే, నువ్వు కూడా కన్నీళ్లతో చేయగలిగితే, నీ ప్రార్థనకి శక్తి ఉంటే అది సువర్ణ పాత్రలో దాచబడుతుంది. ఒక రోజున ఒక ప్రతిఫలం నీ కొరకు తీసుకొని వస్తుంది. ప్రార్థన చేద్దాం. ప్రేమగల పరిశుద్ధ తండ్రి, విత్తబడిన వాక్యం నీరు